హలో గైస్, హాయ్. ఓకే వెల్కమ్ టు నల్లమల్ల. మాకు తెలుసులేరా. ది వన్ ఇంట్రెస్టింగ్ అడ్వెంచరస్ ఆత్మకూరు ఘాట్. చిటికలే రిస్క్ ఎందుకు చెప్పండి, అసలు మనకి పోయే కాలం ఎక్కువ. అండ్ టైం వచ్చేసరికి 1:22, రీచ్డ్ 209.6 kilometers till now, yet 135.5 kilometers to go. అండ్ గిరిజన ప్రాంతాలు అంటారు కదా, సో ఇవన్నమాట చిన్న చిన్న వాటి కాలనీస్ టైప్లో ఉంటాయి అన్నమాట. కర్నూలు 127 kilometers. సో మీరు చూడొచ్చు, ఇలాగే ఉంటుంది అన్నమాట ఫారెస్ట్ అంతా రోడ్డు. సో వెల్కమ్ టు ఘాట్, వెల్కమ్ టు నల్లమల్ల ఘాట్. సో ఏంటంటే మనం ఇట్లాంటి ఘాట్స్ అప్పుడు ఇట్లాంటి పెద్ద వెహికల్స్ మనం ముందు పెట్టుకోవడం రిస్కీ అనమాట. ఇన్కేస్ అవి స్లో అయ్యి మళ్ళీ పికప్ అవ్వలేకపోతే వెనుక ఉన్న మన మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. వాటర్ క్రాసింగ్ రిస్క్ ఎందుకు చెప్పండి, అసలు మనకి పోయే కాలం ఎక్కువ. అంతే, బస్సు కారు దిగాల్సిందే, బస్సు ఏం లే. ద ఓన్లీ స్పాట్ వీ క్యాన్ ఓవర్టేక్ ఈస్ చెక్ పోస్ట్. సో చెక్ పోస్ట్లో మనకి చెక్ పోస్ట్ హడావిడి ఉండదు కాబట్టి వీ క్యాన్ ఫైనలీ. సో ఫ్రమ్ హియర్ ద డీప్ ఫారెస్ట్ స్టార్ట్ అనమాట. మనకి సిగ్నల్ వచ్చింది, సారీ డీప్ ఫారెస్ట్ అన్నాను. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. రచ్చ మూవీలో స్టార్టింగ్లో ట్రైన్కి ఎదురులేసి ఎవరైతే ఫస్ట్ ట్రాక్స్ నుంచి బయటకు వస్తారో వాళ్ళు ఓడిపోయినట్లు ఉంటారు సార్. సో ఇది కూడా అలాగే అనమాట. ఫస్ట్ నువ్వు దిగుతావా నేను దిగాల, సారీ నువ్వు దిగుతావా నేను దిగాల కాదు, నువ్వే దిగనే కాంపిటీషన్ అనమాట. అండ్ బాబాయ్ వీళ్ళైతే దిగరు బస్సు వాళ్ళు, ఐ క్యాన్ కన్ఫర్మ్ ఇట్. ఏంటి మమ్మీ ఎవడు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అండ్ మనం మంకీస్ కి ఫీడ్ చేయకూడదు అనమాట. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. సో ఎందుకంటే విచ్ విల్ ఎఫెక్ట్ దేర్ హ్యాబిటాట్. సో ది హిల్, అదే నా లో ఇన్ ఇంగ్లీష్ ఏమంటారో తెలియదు, గుర్తు రావట్లేదురా. వ్యాలీ, యా ద హిల్ ద వ్యాలీ. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. నైస్. అండ్ మెయిన్ డిఫరెన్సెస్ దీనికి దానికి ఏంటంటే, ఇది ఇట్లా లైక్ అది క్లీన్గా ఉంటుంది అనమాట, ఇది దుమ్ము ఎక్కువ ఉంటుంది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. రోడ్ కానీ టర్న్స్ కానీ. జర్రు ఉంటే చచ్చిపోతుంటరా.
అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనకు ఫారెస్ట్ అయిపోయాక వాటర్ బ్రేక్ అనమాట. టైం వచ్చేసరికి మనకి 2:42 అవుతుంది. ట్రిప్ 263.2 అండ్ వీ హ్యావ్ 81.8 kilometers yet to go. సో కాసేపు ఆగి వాటర్ తాగేసి ఫాస్ట్గానే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా మనం ఫుడ్ చేయలేదు, ఇంటికి వెళ్ళి చేద్దాం ప్లాన్లో ఉన్నాం. పిలిచి 80 kilometers కాబట్టి మేబీ 6కి 6 చేసుకుందాం, 1.5 hourలో వెళ్ళిపోవచ్చు. చూద్దాం. సో ఇదన్నమాట 68 kilometers టు కర్నూల్, 41 to నందికొట్కూర్ అండ్ 296 to హైదరాబాద్. సో మనకి బళ్ళారి చౌరస్తా నుంచి కర్నూల్ హైదరాబాద్ హైవే ఉంది కదా, ఆ హైవేలో కలుస్తుంది అనమాట. అండ్ టోల్ ప్లాజా హెడ్. అండ్ దిస్ ఈజ్ అవర్ థర్డ్ టోల్ ప్లాజా. ఫస్ట్ కాజా టోల్ ప్లాజా, సెకండ్ మేడపి అండ్ థర్డ్ వన్ దిస్ టోల్ ప్లాజా, రుద్రవరం టోల్ ప్లాజా. ఇది ఓపెన్డ్. మన రైడ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 4:30 అవుతుంది. మనం మార్నింగ్ అరౌండ్ 7 o'clock అలా స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ ప్రిపరేషన్ 5:30 నుంచి స్టార్ట్ చేసాం, బట్ మనం రైడ్ స్టార్ట్ చేసింది 7 o'clock. అండ్ ఇప్పుడు టైం 4:30, అరౌండ్ 9 hours. అండ్ దెన్ మళ్ళీ మనం వాటర్ బ్రేక్ తీసుకున్నాం, కానీ మన లంచ్ బ్రేక్ ఇంత ఏం తీసుకోలేదు కాబట్టి 9.5 hours అయిపోయింది. అండ్ దెన్ మనం అరౌండ్ 345 kilometers ట్రావెల్ చేసామన్నమాట ఫ్రమ్ ద రూమ్ టు హియర్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఆర్ సజెషన్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో పెట్టండి.